హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ లక్ష్మీ వల్లభుడి చల్లని అనుగ్రహం మనందరకు లభించాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని, ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీస్సులు మనందరకు లభించాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి. ఈరోజు బాబా గారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు. బాబా గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మన మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మన హృదయంలో ఉండే బాధ అంతటినీ కూడా పోగొడుతుంది. మన జీవితంలో మనకు ఎంతో ధైర్యాన్ని, మన సమస్యల్ని ఎదుర్కొనే శక్తిని, ఓర్పుని కూడా బాబా గారి మాటలే మనకు ప్రసాదిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా బాబా గారి మాటలు మనకు ఒక సత్య ప్రమాణమైన వాక్కును తెలియజేస్తున్నాయి. మరి బాబా గారి దయ వలన ఆ వాక్కు ఏమిటో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం. మనతో బాబా గారు చెప్తున్నారు, తల్లి, నీ హృదయం ఆనందపడే ఒక సంతోషకరమైన మాటను చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. తల్లి, ఓర్పు ఎంతో విలువైనది. ఓర్పుతో ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో ఓడిపోరు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, కష్టాలను భరిస్తూ నీకు వచ్చే కన్నీళ్లను దిగమింగుకుంటూ నువ్వు కోరుకుంటున్న మంచి మార్పు కోసం ఎదురు చూడటం మాట చెప్పినంత సులభమైన పని కాదు. ఈ విషయం నాకు కూడా బాగా తెలుసు. కానీ నీకు ఒక విషయం చెప్పబోతున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా విను తల్లి. నువ్వు ఎంత ఓర్పుగా ఉంటావో అంత కష్టం బాధిస్తుంది. అయినా కానీ ఆ కష్టం నీ విజయాన్ని ఆపలేదని గుర్తుపెట్టుకో. నీ ఓపికతో నువ్వు అనుకున్నది తప్పకుండా అందుకుంటావు. అటువంటి అద్భుతం నీ జీవితంలో చాలా త్వరలో అందుకుంటావు. ఆ తరువాత నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుతమైన రోజులు ప్రారంభమవుతాయి. ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. సత్యము. ఇది సాయి నీకు చెప్పేటువంటి గురువాక్కుగా భావించి అనుభవంలో నువ్వు ఆచరించగలిగితే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. తల్లి, ఇది నేను నీకు తిరిగి రాస్తున్న సత్య ప్రమాణం అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు. మన జీవితంలో కూడా మనం ఊహించని పరిణామాలు ఎన్నో మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అటువంటి సమయంలో మనకు ఓర్పు అనేది చాలా అవసరం. ముఖ్యంగా మన కుటుంబ సభ్యులలో మార్పు రావడం కోసం ఎన్నో నెలలు, సంవత్సరాల నుండి కూడా ఎదురు చూసే మన సాయి బంధువులు ఎంతోమంది ఉన్నాం. నిజంగా ఓర్పుగా ఉండు, సహనంతో ఉండు, వాళ్ళల్లో కోరుకునే మార్పు కోసం ఓపికతో ఉండు అని ప్రతి ఒక్కళ్ళు చెబుతూనే ఉంటారు. అయితే మన ఓర్పుకు, సహనానికి, ఓపికకు తగిన ఫలితాన్ని ఇవ్వగలిగింది మాత్రం మన తండ్రి సాయి సమర్థులే. ఇప్పుడు మన ఓపికకు, ఓర్పుకు తగిన ఫలితాన్ని మన సాయి సమర్థులు మనకు ఎలా ప్రసాదిస్తారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. పూర్వం రంగరాయపురం అనే గ్రామంలో వీరన్న అనే ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. వీరన్నకు మధురిక, మంజుల అనే ఇద్దరు కూతుళ్ళు ఉండేవాళ్ళు. వీరన్న భార్య గౌరి అన్ని పనులు కూడా మధురికకే చెప్పేది. మంజులను ఎంతో గారాబంగా పెంచుతుంది. ఎందుకంటే పెద్దదైన మధురిక తన సొంత కూతురు కాదు. ఆమె వీరన్న మొదటి భార్య కూతురు. ఆమె పుట్టిన ఏడాది కల్లా తల్లి చనిపోవడంతో అతను గౌరీని వివాహం చేసుకుంటాడు. ఆమెకు మంజుల కూడా పుడుతుంది. అందుకని మంజులను ఎంతో ప్రేమగా, గారాబంగా పెంచుతూ తనకు ఒక్క పని కూడా చెప్పకపోగా మధురిక చేత ఇంటి పని అంతా చేయిస్తూ ఆమెను నానా తిట్లు తిట్టడం, కొట్టడం అన్నీ చేసేది. ఈ విషయాలన్నీ కూడా వీరన్నకు తెలుసు. కానీ భార్యను ఏమీ అనలేక మధురికకే సర్ది చెప్తూ ఉండేవాడు.
తండ్రి మాత్రం మధురికను ఎంతో ప్రేమగా చూసుకుంటూ తనకు వివాహం చేస్తే భార్య నుంచి కలిగే కష్టాల నుంచైనా దూరంగా వెళ్ళిపోతుందని, మధురిక అలా అయినా సంతోషపడుతుందని ఆలోచించిన వీరన్న ఒక కట్టెల అడిది వ్యాపారస్తుడితో వివాహ విషయాలను గురించి మాట్లాడతాడు. అతను కూడా మధురిక అందంగా ఉంది కాబట్టి ఆమెను వివాహం చేసుకునేందుకు ఆ క్షణమే ఒప్పుకుంటాడు. అది చూసిన వీరన్న కూడా ఎంతో సంతోషిస్తాడు. ఈ రోజు నుంచి తనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని, తనకంటే కూడా స్థితిమంతుడు తన కూతురికి భర్తగా లభిస్తున్నాడని వీరన్న ఎంతో సంతోషపడతాడు. ఆ విషయం తనతో పనిచేసే అవిటి కాలువాడైన సీనయ్యతో కూడా చెప్తాడు. సీనయ్య కూడా ఆమె ఎంతో ఓర్పు సహనం కలగది, అందుకనే తనకు ఇంత మంచి సంబంధం దొరికింది అని అతను కూడా సంతోషంగా చెప్తాడు. ఇద్దరు ఆ విషయాలను ఇంటికి వెళ్ళి తన భార్య అయిన గౌరీతో చెప్తారు. అయితే మధురికకు అంత మంచి సంబంధం దొరికిందని వినడంతోనే గౌరీకి ఎంతో కోపం కలుగుతుంది. మధురికకు గొప్ప ఇంటి సంబంధం రాకూడదని, తను ఆ అవిటి కాలువాడయ్యైన సీనయ్యను వివాహం చేసుకుంటే సీనయ్య ఎలాగూ తన భర్త దగ్గర పనిచేస్తూ తన ఇంట్లోనే ఉంటాడు. ఆ విధంగా మధురిక కూడా ఇంకా ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఒక పనిదానిలా పడి ఉంటుందని ఆలోచించిన గౌరీ తన భర్తతో పోట్లాడి తన కూతురైన మంజులకు అన్యాయం జరగకూడదని, తన కూతురికే ఆ కట్టెల అడిది యజమానిని ఇచ్చి వివాహం చెయ్యాలని చెప్తుంది. తన ఆలోచనలో ఎటువంటి మార్పు లేదని, మధురికకు చేసేందుకు తాను ఒప్పుకోనని, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మధురిక గురించి లేనిపోని విషయాలన్నీ చెప్పి ఆ సంబంధాన్ని మధురికకు చెడగొట్టి తన కూతురు మంజులకే ఖాయం చేసుకొని వస్తుంది. ఈ విషయాలన్నీ తెలిసిన మధురికకు ఎంతో బాధ కలిగి తన తల్లి తన విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తుందని, కనీసం పెళ్లి తర్వాత జీవితం కూడా సుఖంగా ఉండేందుకు లేకుండా తనకు ఆ అవిటి వ్యక్తిని ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నదని తెలుసుకొని తను ఇంకా ఎప్పటికీ ఆ ఇంటి నుంచి బయటకు పోకూడదని, అతడిని ఇచ్చి వివాహం చెయ్యటం వల్ల తన జీవితమంతా ఆ ఇంట్లోనే ఉండాలని గ్రహించిన మధురిక తను ఇంకా బతికేందుకు కూడా ఇష్టపడక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో అడవి మధ్యలో ఉన్న బావిలో దూకి చనిపోవాలని నిర్ణయించుకొని తను లేచి అడవి మధ్యలోకి వెళుతుంది. అక్కడ బావిలో దూకబోతున్న సమయంలో మధురికకు ఎదురుగా ఒక పిశాచం కనపడుతూ తనను ఆగమని, తను ఎందుకు చనిపోతుందో అన్ని విషయాలను తెలుసుకుంటుంది. అయితే చనిపోవడానికి సిద్ధపడ్డ మధురిక ఆ పిశాచాన్ని చూసి కొంచెం కూడా భయపడదు. తనకు కలిగిన కష్టమంతా కూడా తనతో చెప్తుంది. పిశాచం అందుకు సంతోషంగా నవ్వుతూ, నువ్వు బాధపడకు, నీకు ఓపిక సహనానికి తగిన మంచి రోజులు రాబోతున్నాయి. నీ తల్లి చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి ఆ సీనయ్యను వివాహం చేసుకో. నీ వివాహానికి కావలసిన ధనమంతా కూడా ఈ గోనె సంచిలో ఒక్క రోజులో వచ్చేస్తుంది. ఈ గోనె సంచిని తీసుకువెళ్ళి జాగ్రత్తగా పెట్టు. ఇవాళ నీ తల్లి నిన్ను ఎన్ని తిడుతుందో ఆ తిట్టిన తిట్లన్నిటికీ కూడా నువ్వు సంతోషించే రోజు రాబోతున్నది. నీ తల్లి తిట్టిన ప్రతి ఒక్క తిట్టుకి ఒక బంగారు కాసు చప్పున వస్తుందని, ఆ గోనె సంచి ఒక్కరోజు మాత్రమే పనిచేస్తుందని ఆ సంచిని మధురికకు ఇస్తుంది. మధురిక ఆ గోనె సంచిని తెచ్చి జాగ్రత్తగా గొడ్ల చావిటిలో దాచిపెడుతుంది. తరువాత వచ్చి తన గదిలో తను పడుకుని ఉంటుంది. పొద్దున్నే ఇక తల్లి లేచి ఆమెను తిట్టడమే పనిగా పెట్టుకుని తిడుతూ ఆ పనులు ఈ పనులు చెయ్యలేదని తిడుతూనే ఉంటుంది. సాయంత్రానికి ఆ గోనె సంచి నిండా ధనం పోగవుతుంది. మొత్తం 1000 కాసుల బంగారు నాణేలు ఉంటాయి. తండ్రి రాగానే ఆ విషయాలను చెప్పి మధురిక ఆ బంగారమంతా కూడా తండ్రి వీరన్నకే ఇస్తుంది. అది చూస్తున్న గౌరి ఇది అంతా నా కష్టార్జితమని వీరన్న దగ్గర పోట్లాడి వీరన్న చేతుల్లో ఉన్న ఆ బంగారు కాసులన్నిటినీ కూడా తనే తీసేసుకుంటుంది. ఇది అంతా చూస్తున్న మధురిక ఎంతో బాధపడుతుంది. తన మీద పిశాచికైనా కరుణ ఉంది, కానీ పెంచిన తల్లికి కొంచెం కూడా లేదని బాధపడుతున్న సమయంలో మధురికను బాధపడద్దని సీనయ్య మధురికను ఓదారుస్తూ నచ్చ చెప్తాడు. అయితే అదంతా చూస్తున్న మధురికకు సీనయ్యకు తన మీద ఎంతో ప్రేమ ఉందని, అందువలనే పిశాచి అతడినే వివాహం చేసుకోమని చెప్తున్నదని, అతని వల్ల తన జీవితం మారుతుందని మధురికకు కూడా అనిపించి తను తన సవతి తల్లి కోరుకున్నట్లే సీనయ్యను వివాహం చేసుకుంటానని తండ్రితో చెప్తుంది. అయితే
తన పెద్ద కుమార్తెకు ఒక అవిటివాడు భర్తగా రాబోతున్నాడు, తన దగ్గర పనిచేసేవాడికి ఏమాత్రం సంపాదన ఉంటుంది అని బాధపడుతున్న వీరయ్య ఇంతకంటే తాను ఏమీ చెయ్యలేనని, గౌరీ ఉండగా మంజులకు ఇంకా అసలు వివాహమే కాదని, కాబట్టి సీనయ్యకే తన కూతుర్ని ఇచ్చి వివాహం చెయ్యాలని, ఇంకా అంతకంటే తనకు వేరే మార్గం లేదని వీరన్న నిర్ణయించుకుంటాడు. గౌరీ చెప్పినట్లుగా వాళ్ళ ఇద్దరికి వివాహ ముహూర్తాలను పెట్టిస్తాడు. అయితే మంజులతో పాటు మధురికకు వివాహం చేసేదే లేదని చెప్పి ముందు మంజులకే వివాహం చెయ్యాలని ఆ పెద్ద కట్టెల వ్యాపారస్తుడికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తుంది. తర్వాత ధనమంతా కూడా తన కూతురు వివాహానికి సారా కిందకి కట్నం కిందకే అయిపోయిందని, ఇప్పుడు ఆ తెచ్చిన 1000 కాసుల్లో నుంచి 1 కాసు ధనం కూడా మిగల్లేదని, అందుకని మధురికకు మహారాజు ప్రతి సంవత్సరము కూడా చాలామందికి ఉచితంగా వివాహాన్ని జరిపిస్తారు. లేని వాళ్ళ పిల్లలందరకు మహారాజు ఆ విధంగా కళ్యాణ మండపాలలో ఏర్పాటు చేశారు కదా, కాబట్టి తనని కూడా రాజధానికి తీసుకువెళ్ళి అక్కడ జరిపే ఉచిత వివాహాలలో తనకు కూడా వివాహం చేయించామని చెప్తుంది. ఆ మాటలు వింటూ వీరన్న ఎంతో బాధపడతాడు. తను కష్టపడి 1000 బంగారు కాసులను తీసుకువస్తే ఆ ధనమంతా కూడా నీ కూతురికి ఇచ్చి వివాహం చేశావు, కనీసం తనకు వివాహం జరిపించేందుకు కొంచెం కూడా ఉంచలేదని, మొత్తం కట్న కానుకల కింద మంజరికే ఇచ్చావు, ఇది న్యాయం కాదని వీరన్న ఎంత చెప్పినా ఆ విషయానికి కొంచెం కూడా గౌరీ బాధపడకపోగా, నీ కూతురికి వివాహం జరగటమే ఎక్కువ, అయినా వివాహం చేసుకున్నాక వాళ్ళు ఎక్కడికి పోగలరు, తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాల్సి ఉంటుంది, కాబట్టి దానికి ఇంకా కట్న కానుకలు ఎందుకు, వివాహం కూడా రాజుగారు ఉచితంగానే జరిపిస్తారు, కాబట్టి దీని మొహానికి ధనంతో అవసరమేముంది, నా కూతురు సంతోషంగా ఉండాలి కాబట్టే అక్కడకు పంపానని చెప్తుంది. ఆ మాటలు వింటున్న మధురిక తనలో తాను బాధపడుతూ తండ్రికి ధైర్యం చెప్పుతూ, నువ్వు ఈ విషయంలో బాధపడకు, దైవం నా తలరాతలో ఏది రాసి ఉంచాడో అవి అన్నీ తప్పకుండా జరుగుతాయి, అందుకని నాకు అమ్మ చెప్పినట్లుగానే రాజుగారు ఉచితంగా వివాహాలు చేసే దగ్గరే నాకు సీనయ్యకు కూడా చేయించమని తండ్రితో చెప్తుంది. తండ్రి మధురిక ఏ విధంగా కోరుకుందో ఆ విధంగానే ఆమెకు వివాహం చేసేందుకు అందరూ రత్నగిరికి ప్రయాణమై రాజధానికి చేరుకుంటారు. అయితే గౌరీ మాత్రం మధురిక వివాహానికి రానని, ఆమె మాత్రం వివాహానికి రాదు. సీనయ్య తన తల్లిదండ్రులు ఈ వివాహానికి వస్తున్నారని చెప్తాడు. సీనయ్యకు తల్లిదండ్రులు ఉన్నారని అప్పటి వరకు వీరన్నకు కొంచెం కూడా తెలియదు. అయితే వాళ్ళు వస్తున్నారని చెప్పేటప్పటికి వీరన్న ఎంతో సంతోషపడతాడు. అయితే గౌరీకి ఈ విషయం తెలిసి కూడా తను రావటం లేదని, అమ్మాయి వారి అత్తవారి వాళ్ళ ముందు వాళ్ళ పరువు పోతుందేమోనని బాధపడతాడు. కానీ సీనయ్య మాత్రం అలా ఏమీ జరగదని ధైర్యం చెప్పి వీరన్నను మధురికను తీసుకొని రాజధానికి బయలుదేరతాడు. 2-3 రోజులు ముందుగానే ఆ రాజధానికి వెళతారు. అక్కడికి వచ్చిన దగ్గర నుంచి సీనయ్య మాత్రం వీరన్నతో కనపడడు. వీరన్న సీనయ్య ఎక్కడికి వెళ్ళాడు, వివాహ ముహూర్త సమయానికైనా వస్తాడా, అసలు సీనయ్య ఏడి, అతని తల్లిదండ్రులు కూడా ఎవరు కనపడట్లేదు, వాళ్ళు కూడా ఈ వివాహానికి వస్తున్నారని చెప్పాడు కదా, ఒకవేళ వాళ్ళను తీసుకొని వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడేమో, వివాహ సమయానికి సీనయ్య వస్తాడని తండ్రి ఎదురు చూస్తుంటాడు. వివాహ సమయం రానే వస్తుంది. పెళ్లి కూతుళ్ళందరినీ కూడా అలంకరిస్తారు. వారి వారి మేలి ముసుగులలో వారు వివాహ కళ్యాణ మండపాలపైన కూర్చుంటారు. అయితే వీరన్న ఏర్పాటు చేసిన దగ్గరికి సీనయ్య రాడు. మధురిక పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి ఉంటుంది, కానీ ఆమెను అప్పటికి పెళ్లి మండపం దగ్గరకు తీసుకురారు. కొంతమంది భటులు వచ్చి వీరన్ననే తనను రాజుగారు పిలుస్తున్నాడని అక్కడికి తీసుకువెళతారు. కూతురికి వివాహం జరగకపోగా తనను రాజభటులు ఎందుకు తీసుకువెళ్తున్నారో అర్థం కాని వీరన్న ఎంతగానో బాధపడుతుంటాడు. రాజభటులను తనను ఎందుకు తీసుకువెళ్తున్నారని అడుగుతాడు. వాళ్ళు మాకు ఈ విషయం ఏమీ తెలియదు, మహారాజు భువనచంద్రుడు మిమ్మల్ని జాగ్రత్తగా వెంట పెట్టుకొని మాతో పాటు తెమ్మనమన్నారని వీరన్నను మహారాజు దగ్గరకు తీసుకువెళతారు. వీరన్న మహారాజును చూస్తూనే తను ఏ తప్పు చేశానని, తన కూతురికి వివాహ సమయంలో అక్కడికి తీసుకువచ్చారని అడుగుతాడు.
అందుకు భువనచంద్రుడు, నీకు అందమైన మధురిక అనే కుమార్తె ఉంది కదా, ఆమె నీకు కలగడమే నువ్వు చేసిన తప్పు. ఆ తప్పుకు శిక్ష ఏమిటో కూడా ఇక్కడ ఉండి చూడు అంటూ వీరన్నను తన పక్కన ఉన్న ఒక సింహాసనంలో కూర్చోమని చెప్తాడు. అయితే మహారాజు ఆ విధంగా అతని పక్కన ఉన్న సింహాసనంలో వీరన్నను కూర్చోమంటున్నాడు ఏమిటో అర్థం కాని వీరన్న భయపడుతూ ఉంటాడు. ఆ సమయంలో సీనయ్య పెళ్లి కొడుకు రూపంలో చక్కగా ముస్తాబయ్యి బయటకు వస్తుంటాడు. అతను నడిచి వచ్చేటప్పుడు తనకు అవుడు కాలు కూడా ఉండదు. అది చూస్తున్న వీరన్న ఎంతో ఆశ్చర్యపోతాడు. సీనయ్యకు ఉన్న అవిటితనం ఎలా పోయింది? అట్లాగే సీనయ్యకు అందరితో పాటు గుడిలో వివాహం కాకుండా రాజ అంతఃపురంలో వివాహం ఏమిటి, అసలు ఇలా ఎలా జరుగుతున్నది అని తన ముందు ఏమి జరుగుతున్నదో కూడా వీరన్న గ్రహించలేకపోతుంటాడు. ఆ విషయాలను అక్కడ ఉన్న భటులను అడిగితే మహారాజు ఏమనుకుంటాడు, అసలు ఏం జరుగుతుందో వీరన్నకు కొంచెం కూడా అర్థం కాదు. తన కుమార్తె అక్కడ ఎక్కడ ఉన్నదని మహారాజును అడుగుతాడు. అందుకు మహారాజు పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి ఉన్న మంజరి దగ్గరకు వీరన్నను పంపుతాడు. మంజరిని చూసిన వీరన్న ఎంతో సంతోషపడతాడు. ఆమె ఒక మహారాణిలాగా ఎంతో అద్భుతంగా కనపడుతుంటుంది. ఆమెను చూసి తండ్రి ఇదేమిటని అడుగుతాడు. అందుకు ఆమె, మనం అనుకుంటున్నట్లు సీనయ్య కట్టెలు కొట్టుకునేవాడు కాదు, ఈ మహారాజు కొడుకు సుదర్శనుడు. నాకు కూడా ఆ విషయాలను ఇక్కడకు తీసుకువచ్చిన తరువాతే చెప్పారు. అతను ఎన్నో దేశాల మీద పర్యటిస్తూ మన గ్రామానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఆగిపోయాడట. అయితే మన ఇంటికి రావాలి అంటే మహారాజు కొడుకుగానో మరి ఏ వ్యక్తిగానో వస్తే మనం చేసే మర్యాదలు వినయాన్ని చూసి మనం ఎటువంటి వారో తెలుసుకోలేమని, అందుకోసం అతను నువ్వు కట్టెలు కొట్టుకునేవాడివి కాబట్టి నీ దగ్గర 4 కట్టెలు కొట్టి అమ్మేవాడిలాగా చేరి మనల్ని పరీక్షించడం కోసమే సీనయ్య ఇన్ని రోజులు కూడా మన ఇంట్లో ఉన్నాడని, మన గురించి పూర్తిగా తెలుసుకున్న సీనయ్య తన తండ్రికి చెప్పి నన్ను వివాహం చేసుకుంటున్నాడని, అందుకనే రాజధానిలో వివాహం అనంగానే సీనయ్య ఎంతో సంతోషించాడని, తల్లి తన జీవితానికి నష్టం కలగాలని చేసిన ప్రతి పని కూడా తన ఓర్పు వల్ల తనకు మేలే కలిగేట్లు చేశాయని, ఆ విషయాలను అన్నిటినీ కూడా తండ్రికి అర్థమయ్యేట్లు చెప్తుంది. అయితే ఈ విషయాలు తెలియని గౌరీని కూడా మహారాజు భటులను పంపించి అక్కడకు తెప్పిస్తాడు. అక్కడకు వచ్చిన తరువాత సీనయ్య గురించి తెలిసి రత్నగిరికి గొప్ప రాజైన వాడు తన కుమార్తెకు భర్తగా లభించడానికి కారణం ఆమెకు ఉన్న ఓర్పు సహనం వల్లనేనని, మనం దురాశకు పోయి ఓర్పుని సహనాన్ని విడిచి ఎదుటివారి మీద ఆ సమయానికి గెలుపు సాధించామని సంతోషపడతాం. కానీ ఓర్పుతో ఉన్నవాళ్ళు ఆ సమయానికి గెలుపు పొందకపోయినా వాళ్లకు దైవం సహాయం ఉండి వాళ్లకు ఇచ్చే గెలుపు సంతోషము జీవితమంతా వాళ్లతోనే ఉంటుందని, వాళ్ళ ఓపికకు తగిన ఫలితాన్ని ఆ సర్వేశ్వరుడు తప్పక అనుగ్రహిస్తాడని గౌరీకి అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకుంటున్న సంతోషం, ఆనందం నీ జీవితంలోకి రాబోతున్నాయి. ఓర్పుకి సహనానికి తగిన ఫలితాన్ని నువ్వు పొందుతావు. నువ్వు ఎన్నో రోజుల నుంచి ఓర్పు సహనంతో ఎదురు చూస్తున్న ఆ వ్యక్తిలో కలిగే మార్పు నీకు జీవితం మొత్తము కూడా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. అది నువ్వు కోరుకుంటున్న ఉద్యోగమైన, వివాహమైన, నీ బిడ్డలలోని మార్పైనా, నీ భర్తలో మార్పైనా, నువ్వు కోరుకుంటున్నది ఏదైనా నేను తప్పక అనుగ్రహిస్తాను. నీ ఓపికకు సహనానికి తగిన ఫలితాన్ని నువ్వు పొందబోతున్నావు అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు. ఫ్రెండ్స్, బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ వాక్కులను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే అవి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।